నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. చాలామంది ఈ మధ్యకాలంలో బాధపడుతున్న సమస్య షుగర్. సో దీన్ని మనం డయాబెటీస్ అని అంటూ ఉంటాం. నిజంగా షుగర్ ప్రాబ్లం వస్తే తగ్గదా? అసలు ఒకసారి షుగర్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ వాడాలా? అసలు షుగర్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. షుగర్ అంటే మధుమేహము అని ఆయుర్వేదంలో అంటూ ఉంటాము. షుగర్కి సంబంధించి చాలా రకాల అపోహలు ఉన్నాయి. నిజం చెప్తున్నాను, చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటిలో మెయిన్ అపోహ ఏంటి అంటే, ఒకసారి షుగర్ వచ్చిందంటే తగ్గదు, మీరు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే. ఇది చాలా పెద్ద అపోహ, నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇది మీకు ఇంజెక్ట్ చేస్తూ వచ్చారు. షుగర్ అంటే అది చాలా తగ్గని జబ్బు, ఒకసారి వచ్చిందంటే మీరు తగ్గించుకోలేరు అని. అపోహ అని ఎందుకు అంటున్నాను అంటే, మనము ఈ మధ్యకాలంలో దాదాపుగా నేను 10 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, షుగర్ని మనము ఖచ్చితంగా గ్యారంటీగా సమూలంగా తగ్గించుకోవచ్చు. కానీ దానికి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే షుగర్ రాగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడము అండ్ మన పని అయిపోయింది అనుకోవడం, అది కాదు. ఏదైనా ఒక ప్రాబ్లం, ఇప్పుడు మీ అబ్బాయి చదువులో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అంటే ఏం చేస్తారు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు? చదవలేదా సరిగా, లేదా మనం సరి అయినటువంటి సెంటర్కి పంపలేదా, వాళ్ళు చెప్పాల్సిన విధంగా చెప్పలేదా? ఇలా ఒక చదువుకు సంబంధించి ఎన్ని కారణాలు ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు ఒకసారి షుగర్ వచ్చింది అంటే మీరు ఫస్ట్ వేయాల్సిన క్వశ్చన్, నాకు ఎందుకు వచ్చింది మేడం, అండ్ మీరు ఏమి చేస్తే ఇది తగ్గుతుంది? ఈ రెండు మీరు వేయాల్సిన క్వశ్చన్స్. అంతే తప్ప షుగర్ వచ్చింది కదా, ఆ టెస్ట్ చేయించుకోండి, ఇంత వచ్చింది, మీరు ఈ ట్యాబ్లెట్ వాడండి, ఇది కాదు సొల్యూషన్. ఎందుకంటే ఏ కారణానికైనా మనకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లమే ఉండదు. నేను ఏదో ప్రాబ్లమ్స్ చెప్తున్నాను కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ చాలా మంది అంటూ ఉంటారు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందని. అలాగే మీకు వచ్చిన షుగర్కి కూడా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. బట్ అదేంటి అన్నది మీరు తెలుసుకోవాలి. షుగర్ రావడానికి కారణాలు చూసుకున్నట్టయితే చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఒకటి వెయిట్ మితిమీరి పెరిగిపోవడము, అండ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరిగిపోవడము, అండ్ మూడవది వచ్చేసి మీకు ఒకవేళ మద్యపానము, స్మోకింగ్ అలాంటి దురలవాట్లు ఉండడము. ఈ కారణాల్లో షుగర్ అనేది రావడం కామనే. కానీ ఏ దురలవాట్లు లేని వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో షుగర్ వస్తుంది. అండ్ మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే, జెనెటికల్గా కూడా షుగర్ అనేది వస్తుంటుంది. మీ పేరెంట్స్కి ఉన్నట్టయితే మీకు కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ కారణాలన్నీ కూడా వస్తుంది. కానీ షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్. సో షుగర్ రాకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి అంటే, షుగర్ ఎందుకు వస్తుంది? నార్మల్గా షుగర్ అంటే ఏంటి? రక్తంలో నియమిత స్థాయిలో మనకి గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అది నియమిత స్థాయికి మించి ఎక్కువగా రక్తంలో ఉంటుందో దాన్ని షుగర్ జబ్బుగా మనం పరిగణిస్తాం. అయితే రక్తంలో ఉండాల్సిన స్థాయి కంటే ఈ గ్లూకోజ్ ఎందుకు పెరుగుతుంది అంటే, 2 కారణాల వల్ల పెరుగుతుంది. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒకటి ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల. సో మనం ఈ మధ్య కాలంలో చాలా వరకు చూసే అటువంటి టైప్ 2 డయాబెటీస్ అనేది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఈరోజు ఎక్కువగా మాట్లాడదాం. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అయినటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే దాంట్లో ఏమవుతుందంటే, మామూలుగా మన ప్రతి సెల్కి గ్లూకోజ్ అనేది అవసరం. మనం తిన్న ఆహారం గ్లూకోజ్గా కన్వర్ట్ అయినాక శక్తి మనకి రావాలంటే ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి సెల్లో జరిగే అటువంటి మెటబాలిజం వల్ల మనకి ఏటీపీ అనేది, అంటే శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనం నార్మల్గా చూసే అటువంటి ప్రొసీజర్. దీంట్లో ఎప్పుడైతే మన రకరకాల ఆహారపు అలవాట్లు మారడం వల్ల కావచ్చు, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదా మనం తీసుకునే అటువంటి రకరకాల కెమికల్లీ సింథసైజ్డ్ అయిన ఫుడ్ వల్ల కావచ్చు, కొన్ని రకాల మార్పులు మన బాడీలో జరుగుతాయి. దానివల్ల ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇది సెల్ అనుకోండి, ఈ సెల్ ఓపెన్ చేయడానికి ఇన్సులిన్ అనేది కీలాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామో దాంట్లో ఇన్సులిన్ అనేది వస్తుంది, కానీ ఈ కీ అది ఓపెన్ చేయలేకపోతుంది. అంటే కీ ఎలా ఉండాలో అలా ఫామ్ అవ్వదు. ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది సెల్ని ఓపెన్ చేయలేకపోతుంది. అందువల్ల మనకి బయట ఉన్నటువంటి గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళదు. దానివల్ల మనకి స్లోగా ఎనర్జీ లాస్ అవుతుంది, సెల్స్ కూడా స్లోగా చనిపోతూ ఉంటాయి. దానివల్ల ఎక్కువగా ఆకలేయడం, తిన్నా కూడా మళ్ళీ ఆకలేయడము, ఎక్కువగా దాహం వేయడము, మాటిమాటికి మూత్రము యూరిన్ అనేది వస్తున్నట్టుగా అనిపించడం, మాటిమాటికి యూరిన్ కూడా ఎక్కువగా వస్తూ ఉండడం, అండ్ ఎంత తిన్నా కూడా నీరసంగా అనిపించడం. ఇలా బేసిక్ లక్షణాలుగా చెప్పే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. మెయిన్గా ఏంటి అంటే, ఒక టైప్ ఆఫ్ వీక్నెస్, అంటే ఆ ఎనర్జీ, ఆ చామ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మనం దీన్ని షుగర్గా పరిగణిస్తూ ఉంటాం.
అందుకే మనం ఏం చెప్తామంటే షుగర్ వచ్చిన తర్వాత షుగర్ రాకముందు రెండిట్లలో కూడా మీరు ఒకవేళ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టైంకి ఆహారాన్ని తీసుకోవడం, కాల భోజనం. ఇదే మీరు మెయిన్ రూల్, ఇంకేం లేదు. ట్రీట్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ కాల భోజనం. టైంకి తినండి. అండ్ ఏ టైంకి తినాలి, టైం కూడా ఇంపార్టెంట్. ప్రొద్దున 10 o'clock అండ్ ఈవినింగ్ 6 to 7 మధ్యలో, ఈ 2 టైమ్స్లో మీరు ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఈ 2 టైంలోనే తీసుకోవాలి. మిగతా టైం అంతా మీరు నోటికి ఎటువంటి ఫుడ్ ఇవ్వద్దు. అలా మీరు ఏది తినాలన్నా, మీరు ఫ్రూట్స్ తినాలన్నా, సలాడ్స్ తినాలన్నా, ఏది తినాలన్నా మార్నింగ్ 9:30 to 10 ఒకసారి తీసుకోండి. అండ్ ఈవినింగ్ 5:30 to 6 ఒకసారి తీసుకోండి. లేదా మీకు కుదరకపోతే 6:30 to 7. బట్ ఆ 2 టైమింగ్స్ని మీరు లైఫ్ లాంగ్ వాడుకున్నట్టయితే ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. అండ్ రెండవది, నేను ఎందుకు ట్రీట్మెంట్ చెప్తా అని చెప్పేసి కాల భోజనం తీసుకోండి అండ్ టైంకి తినండి, ఎక్సర్సైజ్ చేయండి అండ్ హెల్దీగా ఉండడానికి ఏం అవసరమో అలాంటి సలాడ్స్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో మెయిన్ కల్ప్రిట్ ఫుడ్, లైఫ్ స్టైల్. ఇవి రెండే మెయిన్ మనకి. సో కాబట్టి మీరు టైంకి తినడము, ఏది తినాలో అది తినడం, మన నోటికి ఏది ఇష్టమైతే అది తినడం కాకుండా మనం ఏది తింటే హెల్దీగా ఉంటామో అది తీసుకోవడం. ఈ 2 మైండ్లో పెట్టుకుంటే మీకు షుగర్ రానే రాదు. లేదు ఆల్రెడీ వచ్చింది షుగరు, అప్పుడు ఏం చేయాలి? ఆయుర్వేదిక్లో చేసేటువంటి కొన్ని రకాల థెరపీస్ ఉంటాయి. అవి మీరు రెగ్యులర్గా ఒక 3 months పాటు జస్ట్ ఒక 2 days మంత్కి మీరు టైం కేటాయించి మీరు చేసుకున్నట్టయితే నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఖచ్చితంగా మనం ఆ షుగర్ని కంప్లీట్గా తీసేసుకోవచ్చు. ఎలాంటి ఆయుర్వేదిక్ మందులు కూడా వేసుకోక్కర్లేదు. నార్మల్గా అనుకుంటూ ఉంటారు ఆయుర్వేదిక్ మందులు అయితే ఏంటి, అలోపతి మందులు అయితే ఏంటి, ఏదో ఒకటి అయితే వేసుకోవాలి కదా. లేదు, మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఒక 1-2 years లోపే మనం షుగర్ వచ్చిన తర్వాత చేసుకున్నట్టయితే మీరు ఎటువంటి షుగర్కి సంబంధించినటువంటి మందులు వాడకుండా ఏం చేసుకోకుండా మీరు షుగర్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. షుగర్ని ఎందుకు కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అంటే ఇదేమి మనకి జెనెటికల్గా వచ్చేటువంటి ప్రాబ్లం కాదు. నార్మల్గా మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పుల వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం కాబట్టి మీరు కొద్దిపాటి ఇంట్రెస్ట్ దానికి పెట్టినట్టయితే షుగర్ని కంప్లీట్గా శాశ్వతంగా తగ్గించుకోవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ దీనికి వెళ్లకుండా కూడా మీరు కాపాడొచ్చు. మీరు పెట్టే చిన్న ఎఫర్ట్ మీకే కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని రానియకుండా చేయొచ్చు. ఎలా అంటే రెగ్యులర్గా ఏమంటారు ఆయుర్వేదిక్ చికిత్స విధానాలు ఏవైతే మనం చెప్తామో వాటిని ఇయర్లీ ఒక 2 days కేటాయించండి. మీరు ఎన్నో చేస్తూ ఉంటారు. చాలామంది బ్యూటీ పార్లర్కి నెలకి 2 రోజులు పోతూ ఉంటారు. అండ్ చాలామంది బయట తిరగడానికి వెకేషన్కి నెలకి 2 రోజులు పోతుంటారు. అలా నెలకి అవసరం లేదు. మీరు 6 monthsకి ఒక 2 days మీరు కేటాయించుకున్నా మీకు ఎటువంటి బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్స్ రాకుండా మేము చేయగలుగుతాం. అండ్ రెండవది చిన్నపాటి చేంజెస్, ఈవినింగ్ తొందరగా తినడం. ఇది నేను ఎన్నోసార్లు వీడియోస్లో చెప్తాను, ఇదే చెప్తూ ఉంటాను, ఇదొక మంత్రంలాగా చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎన్నో రకాల రీసెర్చెస్లో మనం ఇప్పుడు ఎదుర్కొనే క్యాన్సర్ కావచ్చు, ఈ మెటబాలిక్ డిసీజెస్ కావచ్చు, మెయిన్ రీజన్ లేట్ నైట్స్ తినడం. సో ఇది మీరు ఆపేశారంటే మీరు ఇంకా లైఫ్లో హెల్దీగా ఉండడానికి మీరు ఆ రూట్లో ఉన్నట్టే, అంటే ఆరోగ్యానికి దగ్గరలో ఉన్నట్టే. సో ఇది ఒక్కటి మానండి, ఆయుర్వేదిక్ చికిత్సా విధానాలను అనుసరించండి. అండ్ ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి, మన అమ్మమ్మలు, తాతమ్మలు చెప్పేటువంటి చిన్న చిన్న చిట్కాలు అంటారు, అవి వీలైనంత వరకు ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ కన్నా ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడు చాలా ఎక్కువ చెప్తారు అంటారు. ఎందుకు అంటే వాళ్ళు జీవితంలో ఎన్నో అనుభవించి ఉంటారు, డాక్టర్ చదివి మాత్రమే ఉంటాడు. సో అలా మన పెద్దవాళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా, జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరైనా కూడా చెప్పే అటువంటి ఆరోగ్య చిట్కాలు కావచ్చు, కొన్ని రకాల సలహాలు కావచ్చు, డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. చిన్న చిన్నవే ఉంటాయి. లైక్ మీకు ఏమైనా నొప్పి వస్తే ఇంగువ వేసుకోండి, లేదు అని అంటే దగ్గు వచ్చిందంటే మిరియాల కషాయం తాగండి. ఇలా మంచి విషయాలే చెప్తారు, ఎవరు కూడా చెడిపోయే విషయాలైతే చెప్పారు. సో ఇదేదో సోది, మేము చదువుకున్న వాళ్ళం, మాకు అన్నీ తెలుసు అన్న ఆలోచనలో కొంత మీరు ఆలోచన విధానాన్ని మార్చుకొని వాళ్ళు చెప్పిన వీటిలో ఎంతవరకు శాస్త్రీయత ఉంది అని చూసుకొని వాటిని కూడా ఫాలో అవ్వండి. అండ్ మమ్మల్ని అడిగినట్టయితే మేము డెఫినెట్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి మేము ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి ఇస్తాం. ఎందుకంటే అపోహన నిజమా అన్నది ఒక డాక్టర్ సరిగ్గా తెలియజేయగలుగుతాడు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ మీరు షుగర్ లేకుండా కంప్లీట్గా మిమ్మల్ని మీరు నార్మల్ కూడా చేసుకోవచ్చు. నేను ఇది ఖచ్చితంగా అని చెప్తున్నాను. ఏదో ఎన్నో యూట్యూబ్ వీడియోస్లో చెప్తారు, ఈ ఒక్క ఆకు తినండి మీకు షుగర్ రాదు,
రాదు, లేదా ఈ కషాయం తాగండి షుగర్ రాదు, లేదంటే ఈ మధ్యలో ఈ చెప్తారు కదా స్కై ఫ్రూట్ తినండి షుగర్ రాదు. అలా కాదు, ఏదో ఒక చిన్నది చేయడం వల్ల షుగర్ లాంటి జబ్బు రాదు అనడం అది నిజంగానే అపోహ. ఎందుకంటే షుగర్ అనేది ఒక మెటబాలిక్ డిసీజ్. ఎప్పుడైనా మెటబాలిక్ డిసీజెస్ ఎందుకు వస్తాయి అంటే మన ఆహారపు అలవాట్లు, మన దైనందిక జీవన అలవాట్లు అండ్ దీంతో పాటు మన ఆలోచనలు, వీటన్నిటిల్లో చేంజెస్ జరగడం వల్లనే మనకి అంత పెద్ద మెటబాలిక్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి మనం చేసే ట్రీట్మెంట్ కూడా ఈ అన్ని కోణాల్లో ఉండాలి. అంటే మన ఆహార అలవాట్లని మనము ఖచ్చితంగా బాగాలేకపోతే మార్చుకోవాలి, మన జీవన విధానం దినచర్య అంటారు, సో ఎప్పుడు పడుకోవాలా ఎప్పుడు లేవాలా అలాంటివన్నీ కూడా మార్చుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి మన ఆలోచనలు, ప్రెషరైజ్డ్ జీవన విధానం నుండి కొంత రిలాక్స్గా ఉండేటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి జీవన విధానంని మెల్లమెల్లగా మనము అడాప్ట్ చేసుకోవాలి. ఇలా అన్ని కోణాలలో మనము చేంజెస్ చేస్తేనే మీరు షుగర్ లాంటి జబ్బుని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. కానీ ఏదో మెంతులు తాగడం వల్లనో, ఏదో ఒక ఫ్రూట్ తినడం వల్లనో, ఏదో ఒక కషాయం తాగడం వల్లనో దీన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అన్నది మాత్రం నిజంగానే అపోహ. సో మీరు ఒకవేళ షుగర్తో బాధపడుతున్నట్టయితే మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మేము ఖచ్చితంగా దాన్ని తగ్గించడంలో మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.